ओं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री 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 डॉक्टर मारल रामकृष्ण गुरुदेवताये नमो नमः। బాలాత్రిపీఠము పౌర్ణమి రోజున జరిగే మహాగాయత్రి హవనము. గయాం త్రాయితే ఇది గాయత్రి, ప్రాణమును నిలుపునటువంటిది, రక్షించినటువంటిది. శబ్దమాత్రం, ఆకాశము నుంచి శబ్దములని మనం పలికటం వల్ల మనకి కావలసిన పదార్థములని, కావలసినటువంటి కోరికలని, కావలసిన విధానాన్ని, సమయాన్ని అన్నిటినీ కూడా దించుకోవచ్చును. దానికి ఏకైక మార్గము గాయత్రి మంత్రము. శబ్దము అన్నా, ఆకాశము అన్నా, శివుడు అన్నా, ఆకాశాన్నే మనము శివతత్వంతో, గాయత్రీ తత్వంతో, ప్రాణశక్తితో పోలుస్తాము. అటువంటి ఆకాశాల్లో ఉన్నటువంటి శబ్దములని ఉపయోగించి ఆకాశతత్వంలోంచి పదార్థములను దించుకునుట. అగ్నిహోత్రము ద్వారా, గాయత్రీ మహావిద్య ద్వారా ఆకాశాన్ని ఉపయోగించుకుని సర్వశక్తిమైనటువంటి ఆకాశంలోంచి శబ్దముల ద్వారా మంత్రము బీజముకి మధ్యలో ఉన్న మౌన స్థితి ద్వారా గాయత్రిని ఉపయోగించి మన కోరికలను తీర్చుకోవచ్చు, ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. అటువంటి పౌర్ణమి 16 కళలు పూర్తిగా ఉన్నటువంటి రోజున మహాగాయత్రి జయంతి సందర్భంగా గాయత్రి హవనము బాలాత్రిపీఠంలో వైభవంగా జరుగుతోంది. అటువంటి గాయత్రిని ఉపయోగించుకుని నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకుని నిత్యము గాయత్రి అనుష్ఠానము, గాయత్రి రసము, గాయత్రి మంత్రము, గాయత్రి తర్పణము, గాయత్రి చిత్రలేఖనము, గాయత్రి చిత్ర దర్శనము, గాయత్రి మంత్రము వినడము, గాయత్రి మంత్ర తర్పణము, గాయత్రి సంధ్యావందనములు 3 పూటలా చేసుకుంటూ ఆ ఆనంద రసభరితమైన అమృతంలో తడిసిపోవలసిందిగా ప్రార్థన. అటువంటి గాయత్రి మంత్ర దీక్షకి ప్రతి ఋషి, ఏ ఋషి అయినా, ఏ గురువు అయినా, ఎవరైనా మార్పుగా రకరకాలుగా చెప్పినా అగ్నిని ఉపయోగించుకోవలసిందే, శబ్దాన్ని ఉపయోగించుకోవలసిందే. ఈ రెండూ లేకుండా ఏ విధమైన కోరికల్ని కూడా ఏ ఋషి తీర్చలేడు, ఎవరు ఇవ్వలేరు. ఎవరు ఎన్ని రకాలు చెప్పినా చివరికి అగ్నిహోత్రము గాయత్రి మంత్రమే. బీజ రూపంలో చెప్పినా, శబ్ద రూపంలో చెప్పినా, శ్వాస రూపంలో చెప్పినా, భజన రూపంలో చెప్పినా కూడా అవన్నీ గాయత్రియే. ప్రాణశక్తిని ఏకీకృతం చేయటమే. అటువంటి గాయత్రి మహావిద్యకి స్వాగతము. గాయత్రి మహావిద్య నేర్చుకునేవాళ్ళు, సంధ్యావందన తర్పణ విధులుగా చేసేటువంటి వారు, ఉపాసకులకి అందరికీ ఆహ్వానము. గాయత్రి మంత్ర దీక్షని పౌర్ణమి రోజు నుంచి నిత్యము 16 కళలతో కూడినటువంటి షోడశ కళా పరిపూర్ణ బాలాత్రిపుర సుందరితో గాయత్రి మంత్రాన్ని, గాయత్రి, సావిత్రి, కుండలిని మహావిద్యా కేంద్రంగా బాలాత్రిపీఠాన్ని తీర్చిదిద్దుతూ అందరికీ సాదర స్వాగత ఆహ్వానములు. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్, జై బాలా.